రుద్రాక్ష. పూర్వకాలంలో త్రిపురాసురుడు దేవతల్ని అనేక రకాలైనటువంటి బాధలు పెడుతూ ఉన్నారు. వాళ్ళని సంహరించడం కోసమని శివుడు అఘోరాస్త్రమును ఉత్పాదన చేయటానికి సంకల్పించినటువంటి వాడై కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. అలా ధ్యానంలో మహాభయంకరమైనటువంటి రూపంలో ఉన్నాడు. అగ్ని జ్వాలలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సర్వదేవతల యొక్క శక్తులతోనూ విజృంభించేటటువంటి దివ్యాస్త్ర ప్రయోగ ఉపసంహార విధానాన్ని అంతా కూడా ఉత్పాదన చేయించటానికి 1000 దివ్య సంవత్సరాలు శివుడు అలా ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. ఆ తరువాత కనులు విప్పి చూసేసరికి ఆ మహాదేవుడి యొక్క కళ నుంచి నీటి బిందువులు నేలపై పడ్డాయి. అలా రుద్రుని యొక్క కంటి నుంచి వచ్చినటువంటి ఆ నీటి బిందువులే విత్తనాలై మొలకలెత్తి మహారుద్రాక్ష వృక్షాలై ఏపుగా ఎదిగినాయి. ఈ రుద్రాక్ష వృక్షాలు 38 రకాలుగా ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురు కూడా ఈశ్వరుడి యొక్క కన్నులు. అందుచేత సూర్యుడు అంటే ఆ సూర్యుడు ఉన్నటువంటి కంటి నుండి రాలినటువంటి నీటి బిందువుల వల్ల కపిల వర్ణము కలిగినటువంటి 12 విధాలైనటువంటి రుద్రాక్షలు వచ్చినాయి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈశ్వరుడి యొక్క 3 కళ్ళు ఏమిటి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సూర్యుడు కన్నుగా ఉన్నటువంటి ఆ కంటి నుండి రాలినటువంటి నీటి బిందువుల వల్ల ఉత్పన్నమైనటువంటి వృక్షముల నుండి 12 రకాలైనటువంటి రుద్రాక్షలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కపిల వర్ణం కలిగి ఉంటాయి. అలాగే చంద్రుడు ఉన్నటువంటి కంటి నుంచి రాలినటువంటి నీటి చుక్కల వల్ల తెల్లనివైనటువంటి 16 రకాలైనటువంటి రుద్రాక్షలు వచ్చినాయి. ఇక మూడవది అగ్ని. ఈ అగ్ని ఉన్నటువంటి కంటి నుండి రాలినటువంటి ఈ అశ్రువుల వల్ల నల్లగా ఉన్నటువంటి 10 రకాలైనటువంటి రుద్రాక్షలు వచ్చినాయి. మొత్తం 38 రకాలైనటువంటి రుద్రాక్షలు. సూర్యుడు ఉన్నటువంటి కంటి నుంచి అక్కడ నుంచి రాలినటువంటి నీటి బిందువుల వల్ల వచ్చిన వృక్షాలతో మనకి 12 రకాలైనటువంటి వచ్చినాయి. అలాగే చంద్రుడు ఉన్నటువంటి కంటి నుంచి 16 రకాలు వచ్చినాయి. 12 16 28. అగ్ని ఉన్నటువంటి కంటి నుండి వచ్చినటువంటివి నల్లని రంగులో ఉన్నటువంటి రుద్రాక్షలు 10 వచ్చినాయి. ఈ రకంగా మొత్తం కలిపి 38 రకాలైనటువంటి రుద్రాక్షలు వచ్చినాయి. ఇక ముఖాన విభూది రేఖలు, మెడలో రుద్రాక్ష, నోటిలో శివనామ సంకీర్తన అంటే శివ పంచాక్షరి ఓం నమ శివాయ. ఈ 3 కలిగినటువంటి పుణ్యపురుషుణ్ణి సందర్శించినంత మాత్రం చేతనే త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. శివనామము అనేది గంగా నది, భస్మము అనేది యమునా నది, రుద్రాక్ష అనేది సర్వపాప వినాశిని అయినటువంటి సరస్వతీ నది. ఇది శాస్త్రం చెబుతూ ఉన్నది. అంటే ఇదే త్రివేణి సంగమము. విభూతిని గనక మొహాన పూసుకోకుండా, రుద్రాక్షను మెళ్ళో ధరించకుండా, నోటితో శివనామాన్ని జపించకుండా ఉన్నటువంటి వాడి మొహం చూసినట్లయితేనే పాపము. అది మహాపాతకమవుతూ ఉన్నది. రుద్రాక్షకి ముఖాలుంటాయి. ఏకముఖ రుద్రాక్ష అని చెబుతూ ఉంటాం చూడండి. ఇది బజార్లో అమ్ముతూ ఉంటారు. చాలా ఖరీదుగా ఉంటుంది. ఈ ఏకముఖ రుద్రాక్ష అనేది సాక్షాత్తు శివస్వరూపము. దీన్ని ధరించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి. సర్వాభీష్ట ఫలప్రదాయిని. బ్రహ్మహత్య మొదలైనటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఇది ఏకముఖ రుద్రాక్ష.
ఇక 2 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష ఇది అర్ధనారీశ్వరము, లక్ష్మీప్రదము. 3 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష అగ్ని సదృశ్యము, సకల విద్యాప్రదాయకము. స్త్రీ హత్య మొదలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. 4 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష బ్రహ్మాంశ కలిగినటువంటిది. ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా దీనివల్ల మనకి సంతరిస్తాయి. నరహత్యాది పాతకాలన్నీ కూడా పోతాయి. పంచముఖి రుద్రాక్ష ఇది కాలాగ్ని రుద్రాక్ష అనబడుతుంది. సమస్తమైనటువంటి అరిష్టాలను కూడా ఉపశమింపజేస్తుంది, సమస్త పాపాలను తొలగిస్తుంది. 6 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష షణ్ముఖుడి యొక్క అంశ. దీన్ని కుడి చేతికి గనక మనం కట్టుకున్నట్లయితే బ్రహ్మహత్య మొదలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే 7 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష అనంగా అని చెబుతారు. 8 ముఖాలు ఉన్నటువంటిది వినాయకము అని, 9 ముఖాలు ఉన్నది భైరవము అని, 10 ముఖాలుంటే జనార్దనము అని, 14 ముఖాలుంటే అది శివస్వరూపమని మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. 7 మొదలు 14 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షలను ధరించినట్లయితే పులులు మొదలైనటువంటి క్రూర జంతువులు ఏవి కూడా మన దగ్గరకు కూడా రావు. 108 రుద్రాక్ష మాలలను గనక మనం ధరించినట్లయితే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది. 21 తరముల వారిని శివలోకాన్ని చేర్చినటువంటి సుకృతం మనకి లభిస్తుంది. ఎప్పుడు 108 రుద్రాక్షలు ఉన్నటువంటి మాలని గనక మనం మెడలో ధరించినట్లయితే ఇటువంటి ఫలితం వస్తుంది. 1100 రుద్రాక్షలను ధరించినటువంటి మహానుభావుడు సాక్షాత్తు రుద్రుడే అవుతూ ఉన్నాడు. 555 రుద్రాక్షలను కిరీటంగా ధరించినట్లయితే అతడు శివుడే అవుతూ ఉన్నాడు. 360 రుద్రాక్షలను మెడలో యజ్ఞోపవీతంలాగా 3 వరుసలుగా గనక ధరించినట్లయితే శివ సమానుడవుతూ ఉన్నాడు. రుద్రాక్ష మాలని చేత్తోనూ శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నటువంటి మహానీయుణ్ణి గనక మనం దర్శించినట్లయితే గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అంటే రుద్రాక్షమాలను చేత్తో పుచ్చుకుని శివ పంచాక్షరి మహామంత్రాన్ని గనక జపిస్తున్నటువంటి వాడిని దర్శించినంత మాత్రం చేతనే గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే మహామృత్యుంజయ మహామంత్రాన్ని చేసేటటువంటి వారిని మనం దర్శించినట్లయితే రుద్ర సందర్శన భాగ్యం కలుగుతుంది. పురుడు, అంటు, మైల ఇవి ఏవైనా వచ్చినప్పుడు లేదా మలమూత్ర విసర్జన చేయవలసి వచ్చినప్పుడు, భోజనం చేసేటప్పుడు, తాంబూల చర్వణం చేసేటప్పుడు, స్త్రీ సంగమమాచరించేటప్పుడు ఈ రుద్రాక్షల్ని మనం ధరించకూడదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్నానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు, వేదాధ్యయనం చేసేటప్పుడు, పితృతర్పణ, శ్రాద్ధం ఇవన్నీ పెట్టేటప్పుడు, దేవతార్చన చేసేటప్పుడు రుద్రాక్షమాలను తప్పనిసరిగా ధరించాలి. రుద్రాక్షమాలను ధరించినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడే అవుతూ ఉన్నాడు.